శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్నవారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టివచ్చాడని చెబుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడని, ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తున్న ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందని, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని, అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్లి చేయమని చెబుతాడు. వాల్మీకి రామాయణంలో గౌతముని రూపంలో వచ్చిన ఇంద్రుడిని అహల్య గుర్తిస్తుంది. ఓ సురశ్రేష్ఠా! నా దాంపత్య జీవితంలో నేను సంతుష్టురాలనే ఉన్నాను. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మందలిస్తుంది అహల్య. ఇంద్రుడు కూడా నీ పద్ధతికి ఆనందించాను, వెళ్ళిపోతానని బయటకు వస్తాడు. అదే సమయంలో గౌతముడు వచ్చి అహల్యను శపించడం కనిపిస్తుంది. అయినా లోకల్లో ఇంద్రునికి అహల్యాజారుడని పేరు ఉన్నది. అది పైపైన చెప్పుకునే అర్థమే. ఇందులోని ఆంతర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. లోకం అంటే తాత్వికంగా మనస్సు అని అర్థం. చంచలమైన మనస్సు, ఇంద్రియ లౌల్యం కారణంగా భోగలాలసత వైపు ఆకర్షితమవుతుంది. మన మనస్సు ఎలా ఉంటుందో మనకు లోకం కూడా అలా కనిపిస్తుంది. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. కాబట్టి మనస్సును సకారాత్మకంగా నడిపించగలిగితే ఆంతర్యాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. అహహలీయతే అస్యాం ఇతి అహల్య అంటారు. అహస్సు అంటే పగలు. అది దేనిలో లీనమవుతుందో అది అహల్య. కాబట్టి అహల్య అంటే రాత్రి అని అర్థం. అహస్సు రాత్రిలో లీనమవడం జారత్వంగా చెబుతారు. అహల్య కథ నిజానికి ప్రతీకాత్మకమైన గాథగా చెప్పుకోవాలి. గో శబ్దానికి కిరణాలు అని అర్థముంది. సాధారణంగా పగలు కనిపించే కిరణాలు రాత్రిలో లీనమవుతాయి. ఇంద్రుడు అంటే సూర్యుడిని చెబుతుంది శబ్దరత్నాకరం. సూర్యోదయం కాగానే రాత్రి ఉనికిని కోల్పోతుంది. దీనిని బట్టి సూర్యోదయంతో అంటే ఇంద్రుడు రావడంతో అహల్య, రాత్రి, సూర్యునిలో, ఇంద్రునిలో లయమైందని భావం. ఈ ప్రకారంగా అహల్యాజారుడు అనే భావన ఏర్పడింది. ఈ కథను పోలిన మరోగాథ ప్రచారంలో ఉంది. ఒకసారి నిమి అనే రాజు గౌతముని ఆశ్రమం సమీపంలో యజ్ఞాన్ని నిర్వహించాలనుకుంటాడు. యజ్ఞం నిర్వహించాలని వశిష్ఠుడిని ప్రార్థించాడు. ఆ సమయంలో వశిష్ఠుడు మరొక యజ్ఞ నిర్వహణలో ఉండటంతో కొన్నాళ్లు ఆగమంటాడు. కాని నిమి త్వరగా చేయాలనే ఆతృతతో గౌతముని ఆశ్రయిస్తాడు. వశిష్ఠుని స్థానంలో ఉండి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు గౌతముడు. అప్పుడు అక్కడికి వచ్చిన వశిష్ఠుడు తనను అవమానించిన నిమిని శపించడం, నిమి వశిష్ఠుడికి ప్రతిశాపం ఇవ్వడం జరిగిపోతాయి. ఈ ప్రక్రియలో వశిష్ఠుని స్థానంలో ఉన్న గౌతముడు యజ్ఞాన్ని నిర్వహించిన దోషం, గౌతముని స్థానంలో ఇంద్రుడు రావడంగా భావించాలి. ప్రతీకాత్మకంగా చెప్పిన అహల్యగాథ లోకల్లో మరో విధంగా ప్రచారం కావడం దురదృష్టం. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.